ఈరోజు చూస్తే పూర్మామిళ్లలో పట్టణంలోని ఈ సిమెంట్ రోడ్డుకి గత ప్రభుత్వము 25 కోట్లు మంజూరు చేసింది. అయితే మధ్యలోనే ఆగిపోయింది ఈ సిమెంట్ రోడ్డు. ఇప్పుడు చూస్తే ఈ గుంతలు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. ఇటు చూస్తే మొత్తం బస్సు, ట్రాక్టర్లు, లారీలు, అదేవిధంగా ఆటోలు వస్తే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ 25 కోట్ల రూపాయలతో పని ఆగిపోవడము పూర్మామిళ్ల ప్రజలు చాలా బాధపడుతున్నారు. కారణం ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి ముందే ఎన్నో రోడ్ల ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే ఈ సిమెంట్ రోడ్డును అభివృద్ధి చేయాలి. ముందుగా తెలియజేసేది ఏంటంటే కడప నుంచి ఇప్పుడు విజయవాడకు పెద్ద ఎత్తున పోయే రహదారిది పెద్ద విస్తరణగా పని జరగాలి. ఇప్పటికే ఈ కాంట్రాక్టర్ మధ్యలో ఆగిపోవడం, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ జరగడం జరుగుతుంది. పూర్మామిళ్ల దినదినాభివృద్ధి రోజుల్లో ఈరోజు ప్రజలు ఎక్కువగా పూర్మామిళ్ల ప్రాంతానికి వచ్చి జీవనాధారంగా చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున పూర్మామిళ్ల పట్టణం పెరుగుతూ ఉంది. ఆ పెరగడంలో ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎక్కువైతుంది. అందుకే క్యాన్సల్గా పెద్ద ఎత్తున మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ ట్రాఫిక్తోనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ పనులను వేగవంతంగా పనిచేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం వెంటనే ఈ గుంతలన్నింటిని కూడా పూడ్చి ఇక్కడ రోడ్డును అభివృద్ధి చేయాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్మాలకు సంబంధించి ఈ మెయిన్ రోడ్డు 4 లైన్ల విస్తరణ రోడ్డు వేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పూర్మల మండలం 4 మండలాలకు చుట్టుపక్కల ఉండే 4 మండలాలకు గుండెకాయ లాంటిది. రోజు రోజుకు ట్రాఫిక్ విస్తరణ పెరిగిపోతుంది. కానీ అక్కడ గుంతలు చూసి అక్కడే ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు, రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు, గత ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం న్యాయం చేశారని కూడా న్యాయం చేయడం లేదు. అనేక సార్లు రోడ్డు ప్రమాదాలు జరిగినాయి, అనేక మంది చనిపోయినారు. అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపైన కుటుంబ ప్రభుత్వం స్పందించి తొందరగా ఈ రోడ్లు విస్తరణ, రోడ్డు బాగు చేయాలని చెప్పి స్థానికులుగా కోరుతున్నాం.